నమస్కారం అండి. దేవన్నపేట దగ్గర భారీ పంప్ సెట్లతో ఉన్నటువంటి పంప్ హౌస్ ఉంది. దేవాదల ప్రాజెక్టు 3వ దశలో కార్యక్రమంగా గత కేసీఆర్ గవర్నమెంటు ఎర్రవెల్లి దయన్న ఆధ్వర్యం లోపల ఆయన రికమెండేషన్ వల్ల సుమారు 1500 కోట్లు ఖర్చు పెట్టి భారీ పంప్ హౌజులతో దేవన్నపేట దగ్గర నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ ట్రయల్ రన్ పూర్తయింది. ఆస్ట్రియా నుంచి వచ్చినటువంటి టెక్నికల్ ఇంజనీర్లతో దయన్న నిన్ననే కలిసి మాట్లాడితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే అంటే ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు వాటర్ కిందకి వస్తుందని చెప్పారు. ఇప్పటికే దాదాపు 70-80% పంటలు జనగామ జిల్లాలో ప్రధానంగా గన్పూర్ కాన్స్టిట్యున్సీ అయితేనే, మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అయితే, జనగామ కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ కాన్స్టిట్యున్సీల్లో పంటలన్నీ ఎండిపోయినాయి నీళ్ళు రాక. ఇంకా అరకొర ఏమైనా పంటలు ఉంటే వాటికైనా నీళ్ళు వదలడని దయన్న పోయి వాళ్ళని ప్రాధేయపడితే, కాదు మంత్రులు రావాలి, ఎందుకే ఆ మంత్రులు ఏమైనా సోకా అది అంటే పంటలు ఎండిపోయి రైతులు వస్తూ ఉంటే మంత్రులు రావాలి, వాళ్ళు వచ్చి స్విచ్ చేసి ఆన్ చేయాలి, ఇదంతా ఏంది? ఎక్కడ పోయినరమ్మా అత్తగోడళ్ళు? ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి నిన్నటిదాకా అమెరికా తిరిగిపోయారు కదా మీ ఎమ్మెల్యే గారు, మీ పర్యటనలు అయిపోయినాయి. కనీసం ప్రజల మీద, మిమ్మల్ని మీద ఎంతో మీరు వచ్చి కళ్ళు బొల్లి కవర్లు చెప్తే అమెరికా నుంచి వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తారని మీకు ఓట్లేసి గెలిపిస్తే రైతుల పంటలు దాదాపు 80% పంటలు ఎండిపోయినాయి. ఎక్కడున్నారు మీరు? ఇంత బోగసా? ఊరూరు తిరిగి చెప్పినాం దయన్నతో కలిసి. ఇంక నేను చెప్పిన ఈ అత్తాగోడల సంగతి ఇట్లా అమెరికా నుంచి వచ్చి మేము ఉద్ధరిస్తారు, మేము నాశనం చేస్తారని చెప్పినాం. ప్రజలు వినకపోతిరి. 6 గ్యారెంటీల మాయలో పడి ఓట్లు వేస్తారు. ఇవాళ చూడండి ఎటువంటి పరిస్థితితో. ఇవాళ ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల మధ్యలో తిరుగుతున్న దయన్న చూడండి ఎంత తప్పిస్తున్నాడు మీకోసం. అటువంటి మహానాయకుడిని ఓడించుతిరి, ఇటువంటి వాళ్ళు దగులుబాజీని గెలిపిస్తారు, వాళ్ళు అడ్రస్ లేకుండా బాయే. ఇది మన పాలకుర్తి నియోజకవర్గంలో ప్రధానంగా జనగామ జిల్లాలో జరుగుతున్న నష్టం. అంతా ఇంత కాదు. దయన్న చేస్తున్న పర్యటన, దయన్న ప్రాధేయం ఎట్లా పడుతున్నాడు వినండి. మీరు ఆయన వీడియోలలో వినండి, ఆయన పర్యటించిన వివరాలు చూడండి. ఇప్పటికైనా ప్రజలారా గమనించండి, తిరుగుబాటు చేయండి, ప్రశ్నించండి. మీ న్యాయమైన కోరిక సాగునీరు అనేది మీకు రావాల్సింది. నిన్నటి దాకా ఎట్లుంది కేసీఆర్ గవర్నమెంట్, ఇవాళ ఎట్లుంది? బేరు చేసుకోండి, స్పందించండి. మేధావులారా స్పందించండి. ఇంత అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ రెడీగా ఉన్నది, జస్ట్ స్విచ్ చేస్తే నీళ్ళు రావాలి. ఇప్పటిదాకా ఆపకుండా ఏంది ఇది? ఇంత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏంది? దీని అందరం మనం గొంతెత్తి ప్రశ్నించాలి. ఖబర్దార్, నీళ్లు తొందర వదలండి, లేదంటే మాత్రం ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. జై తెలంగాణ. మా దగ్గరనైతే దేవుడు కుల కొడకల్ల పాలకుర్తి ఘోరమైన పరిస్థితి ఉన్నది. జనగాం కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది, గన్పూర్ కాన్స్టిట్యూన్సీలో అట్టే ఉన్నది. ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇమ్మీడియట్లీ 24 hours లోపల మోటార్లు చాలా ఆన్ అయి ఉన్నాయి. ట్రయల్ రన్ కూడా చేశారు, నేను చూశాను అక్కడనే. ఇంజనీర్లు ట్రయల్ రన్ చేశారు, వాటర్ పోస్తున్నారు. మరి ఇంకా కావాలని ఆపుతున్నారు. 24 hours నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన వెళ్తాం, ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను. దేవన్నపేట పంప్ హౌస్ 3 మోటార్లు అయ్యి, 3 మోటార్లు గతంలో దేవాదల నీళ్ళు వచ్చేది. సరి అయిన రీతిలో ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం జనగాం జిల్లాలో కానీ, ఇటు వర్ధనపేట ఏరియా కానీ, ఇటు పక్కాల ఏరియా కానీ మొత్తం కూడా ఫుల్గా ఇవ్వటం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సాగుకు వస్తాయి, ఇంకా సరైన రీతిలో నీళ్లు కొంత అందలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో 11 నుంచి 1400 కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి దేవన్నపేట దగ్గర 3 పంప్ హౌజులు కట్టడం వల్ల అది పూర్తి అయితే ఫుల్ వాటర్ వచ్చేటట్టు ఒక ప్రణాళిక తయారు చేసి